నీ భార్య నువ్వు పొగట్లేదన్న విషయం నీకు అర్థమైతే, తను గౌరవించట్లేదన్న విషయం నీకు అర్థమైతే, అలా తిరిగి ఇలా తిరిగి నేను అడుగుతున్నాను, సిగ్గు లేకుండా ఏదో టైంలో సరదాగా సారీ అని చెప్పండి. దేవుని దృష్టికి మంచిది అది. నిజంగా చెప్తున్నాను, దేవుని దృష్టికి మంచిది అది. క్షమాపణ అడగండి. ఎందుకంటే ఆమె నీ పార్ట్నర్, నేను నమ్ముకుని వచ్చింది. తనకి క్షమాపణ చెప్పు, సారీ అని చెప్పు. ఎందుకంటే నీ భార్యని దేవుడు నమ్మించాడు నీకు. నీ లైఫ్లో ఎవరైనా విలువైన వ్యక్తులు, నీ లైఫ్లో ఎవరైనా బ్యూటిఫుల్ పర్సన్, నీ లైఫ్లో అందమైన సొగసైన సౌందర్యం కలిగిన ఎవరైనా ఉన్నారంటే నీ భార్య, నీ భార్య, నీ భార్య అంతే. ఈ మాట ఈ జనరేషన్ సరిపోయినట్టు వాడుతున్నాను, ఏమనుకోకండి. నీ లైఫ్లో హీరోయిన్ ఎవరైనా ఉందంటే నీ భార్య అంతే. ఐశ్వర్య వచ్చి ఎదురుగా నిలబడినా నీకు మీ ఆవిడే నచ్చాలి, గుర్తుపెట్టుకో. అంతే, దేవుడు ఏర్పరిచిన బంధం అంతే. ప్రపంచ అందగత్తులు సుందరులు అందరూ వచ్చి మిస్ యూనివర్స్, ఆ యూనివర్స్, ఇండియన్ యూనివర్స్లో ఉన్నారు కదండి. జిల్లా యూనివర్స్ కూడా వచ్చేసారు ఈ మధ్య. మిస్ యూనివర్స్ ఇండియా, జిల్లా, రాష్ట్రం ఏవైతే ఉన్నావో ఎంతమంది ఈ మిస్ యూనివర్స్లో వచ్చి నిలబడినా నా లైఫ్లో ఒకే ఒక యూనివర్స్లో ఉన్న ఒకే ఒక్క హీరోయిన్ ఎవరు చెప్పండి? నా భార్య. మీరు ఏ ఫీల్ అనుకుంటున్నా తెలియదు, కానీ భార్యని అలా ఊహించుకుంటే చెప్తున్నాను, దేవుడు చాలా ఆనందిస్తాడు నేను బట్టి.